కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం కామారెడ్డి జిల్లా రక్తదాన రంగంలో రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందిందన్నారు. ఈ ఏడాది కూడా పేద మరియు అవసరమైన వారికి అత్యవసర సమయంలో రక్తాన్ని అందించేందుకు శాఖల మధ్య సమన్వయంతో మరింత బలోపేతంగా ఈ కార్యక్రమాలు జరపాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. రక్తదాన శిబిరాన్ని పురస్కరించుకొని గవర్నర్ అవార్డు పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ శాఖల అధికారులను సన్మానించి మెమోంటోలు అందజేశారు. కలెక్టర్ ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఎం రాజన్నని ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి నెల 2 లేదా 3 రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ శాఖలు ముందుకొచ్చి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ చందర్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి దయానంద్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఎం రాజన్న, కార్యదర్శి బి రఘుకుమార్, కరెస్పాండెంట్ డాక్టర్ పివి నరసింహ, డిఈఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ సిబ్బంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. రెడ్ క్రాస్ నుంచి కూడా వచ్చారు. కామారెడ్డి జిల్లా లాస్ట్ ఇయర్ స్టేట్లో నంబర్ 1 ఉంది బ్లడ్ డొనేషన్స్లో. ఈసారి కూడా అట్లాగే ప్లాన్ చేస్తున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ డోనర్స్ తో రిక్వెస్ట్ ఎక్కువ నెంబర్స్లో బ్లడ్ డొనేట్ చేయాలి. అండ్ మై బెస్ట్ విషెస్ అండ్